క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. మనం కవితలు చెప్పుకుంటున్నాము. ఇవాళ కవిత పేరు జన చైతన్యం. ఏ రాజకీయాలు నాకు వద్దు, పక్కింటి పారాయణం నాకు అసలే వద్దు. ఏ రాజకీయాలు నాకు వద్దు, పక్కింటి పారాయణం నాకు అసలే వద్దు. కడలి పొంగని కరోనా రాని కాష్టాలు కాలని, కడలి పొంగని కరోనా రాని కాష్టాలు కాలని, వర్షాలు రాని వరదలు రాని విలయతాండవం చేయని, వరాహాలు రాజ్యమేలని లంచగొండులు లజ్జ విడిచి చలాయించని, కులమతాల కార్చిచ్చుల్లో వివక్షత కోరలు చాసని, పేదలి ఆకలి కేకలు పేగుల ఆర్తనాదాల్లో మిళితమైపోని, కాంది సీకులు క్షామంతో కడుపు తడుముకొని, కురుక్షేత్రం రూపుమార్చుకొని మూడో ప్రపంచ యుద్ధంగా అవతరించని, ప్రకృతి విపత్తులు పురివిప్పని, పర్యావరణం చిన్నాభిన్నమవని నాకెందుకు, భ్రూణ హత్యలు భూభ్రమణమంత సర్వసాధారణమవని, లేత మొగ్గలను కామాంధులు అతి జిగుప్సగా చిదిమేయని, స్త్రీ స్వేచ్ఛ అంటూ జానెడు బెత్తెడు చీలికలను మానానికి తగిలించుకొని నాకెందుకు, నా చింపిరి జుట్టు నా అరుగుండు మధ్యలో ఈ పంతులకెందుకు, నేను ఫీజు విసిరేస్తే జీతం ఏరుకుంటాడు అని నేటి బాలను అనుకోని, సంపాదించే 4 రూకలు తండ్రులు తాగుడుకు దారపోయని నాకెందుకు, పిల్లల కడుపు నింపటానికి తల్లులు పడుపు వృత్తిని ఎంచుకొని, సమాజం సంకుచితమవని సంక్లిష్టమవని భ్రష్టు పట్టిపోని నాకెందుకు, నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను గోడ మీద సాల్యుడులాగా దొరికింది తినేస్తూ కాలం గడుపుతూ. జన చైతన్యం అంటూనే చివరి ఘట్టానికి వచ్చేశాను. చితి మీద కాలే కట్టె పైకి లేచింది కదలి రావటానికి కాదు, జన చైతన్యం ముందుగా నాలోనే రావాలి అని సూచించటానికి. బతికున్నప్పుడు చేయలేనిది ఇక ఇప్పుడేం చేస్తావులే అంటూ కర్రతో అదిమి పెట్టేశాడు కాటి కాపరి. మీ క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్.